భవానీ, కొంచెం పాలు తాగి రెస్ట్ తీసుకో. వద్దు అంకుల్. భవానీ ఎందుకో ఈరోజు చాలా డల్గా ఉందండి. ఏమైంది అని అడిగితే చెప్పడం లేదు. ఎందుకు భవానీ, ఏమైంది? అదేనండి, చెప్పడం లేదు. చెప్పు భవానీ, ఏమైంది? అది ఒక్కసారి అమ్మతో మాట్లాడాలనుంది. నాన్న గురించి బెంగగా ఉంది. నాన్న గురించి అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఓ, ఈ బెంగంతా నాన్న గురించా? నాన్న ఎక్కడున్నాడో తెలియడం లేదు కదా, అందుకే నాకు చాలా భయంగా ఉంది అంకుల్. అమ్మ ఇప్పుడు నాన్ననే వెతుక్కుంటూ వెళ్ళింది. ఇంకేం వచ్చేస్తారు? ఒక్కతే వస్తుందా, నాన్నతో వస్తుందా? నాన్న ఎక్కడున్నారో అమ్మకి కబురు తెలిసింది. అమ్మ ఆ విషయం తెలుసుకొని నాన్నని కలవడానికి అక్కడికి వెళ్ళింది. నిజంగా నాన్న అక్కడున్నారా? అమ్మని నాన్న కలుస్తారా? అమ్మ నాన్నని నిజంగా తీసుకొస్తుందా? ఖచ్చితంగా తీసుకొస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అంకుల్. భవానీ, నువ్విలా బెంగ పెట్టుకోకు. ఏం కాదు. నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అవును, ఆ అమ్మ అర్జున్ సార్ని తీసుకొని ఇంటికి వస్తారు. ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయి. నువ్వేం కంగారు పడుకో, సరేనా? భవానీ, ఇప్పుడైనా పాలు తాగు. సరే ఉండు, నేను ఇప్పుడే తెస్తాను. నాన్న, భవానీ, సారీ. భవానీ, పాపం నాన్న ఎందుకు రాలేకపోయారు? ఏమైందో తెలుసుకోకుండా నువ్విలా అలిగితే ఎలా చెప్పు? భవానీ, నేను కావాలని అలా వెళ్ళలేదు. ఏమైందో తెలీదు, అనుకోకుండా అలా జరిగింది. ఏమైంది సార్ అసలు? ఎందుకు మీరు కమ్యూనికేట్ చేయకుండా పోయారు? ఎక్కడ సమస్య వచ్చింది? రామ్ కుమార్ గారు, తను అసలే చాలా స్ట్రెస్లో ఉన్నాడు. కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. సారీ మేడం. లేదు, నేను కూడా ఈ ప్రశ్నలు వేసుకుంటూనే ఉన్నాను. ఏమైంది అసలు? నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను? ఎలా వెళ్ళాను? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని. అవును అర్జున్, నువ్వు సేవ్ అయిన దగ్గర నుంచి ఏం జరిగిందో అంతా వివరంగా విన్నాను. కానీ అసలు నీకిలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోయావని తెలిసిన తర్వాత నేను హోటల్ నుంచి పోలీస్ స్టేషన్కి బయలుదేరాను. కానీ దారిలో ఎవరో నన్ను కొట్టినట్టు అనిపించింది. ఎవరు? తెలీదు. నన్ను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అంటే మేడం, ఇది కావాలని ఎవరో ప్లాన్ చేసి చేసిన పనే అయి ఉంటుంది. అయితే నన్నెవరు కేసులో ఇరికించాలని చూశారో వాళ్లే అర్జున్ని కూడా కొట్టుంటారు. నేను ఈ కేసు నుంచి బయటపడ్డానికి అర్జున్ హెల్ప్ చేస్తాడేమోనని వాళ్ళు అర్జున్ని స్టేషన్కి రాకుండా ఆపుంటారు. అర్జున్ని పూర్తిగా మన నుంచి డైవర్ట్ చేయాలనే చేసుంటారు. అందుకే అంత దూరంలో పడేశారు. నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ పని పట్టాలి. సరే, ముందు మీరు రెస్ట్ తీసుకోండి. మీరు చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఆయన పరిస్థితి చూస్తే నాకు చాలా జాలేసింది. పెద్ద సాక్రిఫైస్ చేయడానికి పూనుకున్నారు. ఏంటి మేడం అది? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. పైగా అది భవానీ కోసం త్యాగం చేయడానికి చేసిన ప్రయత్నం. భవానీ అంటే సారికి అంత ప్రాణం. అంటే నాకు నా కూతురు అంటే అంత ప్రాణం కాదా? మనిద్దరికీ తనంటే ప్రాణం. నా భవానీకి నా మీద చాలా కోపం ఉంది కదా. అవును, అది నిజమే. మనం అంటే భవానీకి ఇష్టం లేదు.